హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నీట్ పీజీ 2024 ఆల్ ఇండియా కోటా రౌండ్ 1 రిజల్ట్స్ అనేవి వచ్చేసాయి ఈ పర్టికులర్ వీడియోలో. సో ఆల్ ఇండియా కోటా రౌండ్ 1లో సీట్ వచ్చిన వాళ్ళు రిపోర్టింగ్ అనేది ఎలా చేయాలి, సో రిపోర్టింగ్ చేయడానికి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, ఫీ పేమెంట్ ఏంటి, ఒకవేళ రిపోర్టింగ్ చేయకపోతే రౌండ్ 2కి మళ్ళీ ఎలిజిబిలిటీ ఉంటుందా, ఒకవేళ రౌండ్ 1 అనేది రిపోర్ట్ చేయకపోతే స్టేట్స్లలో రౌండ్ 1కి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చా లేదా, ఒకవేళ రిపోర్ట్ చేసిన తర్వాత స్టేట్లో సీట్స్ వస్తే పరిస్థితి ఏంటి అనేది ఈ పర్టికులర్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, మీకు క్లారిటీగా అర్థమైపోతుంది. సో వీడియోని లైక్ చేయండి, చాలా మంది చేయట్లేదు. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ నాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. మీరు కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా మన ఛానల్ నుంచి ప్రొవైడ్ చేస్తాము. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, అక్కడ కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగవచ్చు. సో ఫ్రెండ్స్, మనం వీడియోలోకి వెళ్ళే ముందు మేము visionupdate.in అని ఒక స్మార్ట్ కౌన్సిలింగ్ వెబ్సైట్ని అయితే క్రియేట్ చేసాము. ఇది మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది మీ కౌన్సిలింగ్లో. సో మీ పైన ఎంతమంది ఉన్నారు, ఎవరెవరికి సీట్ వచ్చింది, ఆల్ ఇండియా కోటాలో కట్ ఆఫ్స్ ఏంటి, నెక్స్ట్ మీకు ఏ రౌండ్లో రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి, ఏ పాసిబిలిటీస్ ఉంటాయి అనేది మీరు ప్రీవియస్ ఇయర్తో పాటు ప్రజెంట్ ఇయర్ కౌన్సిలింగ్ సంబంధించిన డీటెయిల్స్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ సంబంధించి మెరిట్ లిస్ట్ అప్డేట్ చేసాము, అండ్ ఆల్ ఇండియా కూడా రౌండ్ 1 సంబంధించిన రిజల్ట్స్ అనేవి అప్డేట్ చేసాము. తెలంగాణ రిజల్ట్ వస్తే తెలంగాణకు సంబంధించి కూడా అప్డేట్ చేస్తాము. సో దీనికోసం డిస్క్రిప్షన్లో visionupdate.in అనే వెబ్సైట్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీరు ఈ న్యూ రిజిస్ట్రేషన్ దగ్గర మీరు 1000 రూపీస్ పే చేస్తే మీకు వితిన్ 24 అవర్స్లో మీకు యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది మెయిల్కి వస్తుంది. లేదు సార్ మేము మీతో పర్సనల్గా మాట్లాడాలి, మాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, మేము క్లారిఫై చేసుకుంటాము అంటే ఈ నెంబర్ 7893947222 నెంబర్ని వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. అక్కడ మీకు ఫీ పేమెంట్ డీటెయిల్స్ చెప్తారు. దెన్ నా ఫోన్ నెంబర్ ఇస్తారు, మీరు డైరెక్ట్గా నాతో పర్సనల్గా మాట్లాడవచ్చు. ఫైనల్ అలాట్మెంట్ కూడా వచ్చేసింది. దీంట్లో పెద్దగా చేంజెస్ అనేవి అసలు ఏమీ లేవు. ఓకేనా? సో ఎవరైతే స్టూడెంట్స్ వాళ్ళకి సీట్ అలాట్ అయితే అయిందో, సో ఆ స్టూడెంట్స్ ఎంసీసీ వెబ్సైట్లోకి వెళ్ళి ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ ఉంటుంది కదా, ఇక్కడ క్లిక్ చేసి లాగిన్ అవ్వండి. లాగిన్ అవుతే మీకు లెఫ్ట్ సైడ్లో ఏదైతే మీరు చాయిస్ ఫిల్లింగ్ చేశారో అక్కడ మీకు సీట్ అలాట్మెంట్ అని ఉంటుంది, డౌన్లోడ్ అలాట్మెంట్ లెటర్ అని ఉంటుంది. ఓకేనా? సో మీకు సీట్ ఎక్కడైతే వచ్చిందో సో సీట్ అలాట్మెంట్ చెక్ చేసుకోవచ్చు, అండ్ డౌన్లోడ్ అలాట్మెంట్. ఫస్ట్ మీరు చేయాల్సింది సీట్ని అయిన ఏదైతే అలాట్మెంట్ ఉందో దాన్ని డౌన్లోడ్ చేసి పెట్టండి. ఓకేనా? సో డౌన్లోడ్ చేసి పెట్టిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్క కేటగిరీ నుంచి కూడా మాట్లాడదాం. ఫస్ట్ కేటగిరీ ఏంటంటే అసలు నాకు సీటే రాలేదు, రౌండ్ 1లో సీట్ రాలేదు, మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, మీరు డైరెక్ట్ రౌండ్ 2లో విభాషణ అనేది పెట్టుకోవచ్చు. ఇది ఫస్ట్ కేటగిరీ. సెకండ్ కేటగిరీ, ఇప్పుడు నాకు సీట్ వచ్చింది, నేను రిపోర్ట్ చేయాలనుకున్నాను. రిపోర్ట్ చేయాలంటే ప్రాసెస్ ఏంటి? రిపోర్ట్ చేయాలంటే 2 ప్రాసెస్. ఓకేనా? ఒకటి, మనకు నార్మల్ డిగ్రీ డిప్లొమా అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు గాంధీ మెడికల్ కాలేజ్లో వచ్చింది సీట్ అనుకుందాం, ఏదో ఒక బ్రాంచ్ వచ్చింది, నాకు గాంధీ మెడికల్ కాలేజ్లో ఏదో ఒక బ్రాంచ్ వచ్చింది. సో గాంధీ మెడికల్ కాలేజ్లో ఏదో ఒక బ్రాంచ్ వస్తే ఇప్పుడు మీరు ఎలా అప్రోచ్ అవ్వాలంటే ఫస్ట్ అలాట్మెంట్ లెటర్ డౌన్లోడ్ చేయండి, అండ్ గాంధీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అనేది గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి, గాంధీ మెడికల్ కాలేజ్ సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే మీకు అక్కడ చెక్ లిస్ట్ ఉంటుంది. ఓకేనా? చెక్ లిస్ట్ ఉంటుంది. మీరు ఫీ ఎంత పే చేయాలి, యూనివర్సిటీ ఫీ ఏంటి, ఏ డాక్యుమెంట్లు కావాలి, బాండ్స్ ఏంటి, తెలంగాణలో ఉన్న బాండ్స్ ఏంటి, సో మీరు డిస్కంటిన్యూషన్ బాండ్ ఏంటి, సో 50 lakhsకి బాండ్ ఎలా ఇవ్వాలి, సర్వీస్ అంటే మీరు సర్వీస్ చేయడానికి 1 year సర్వీస్ చేయాలి కదా, దానికి బాండ్ ఎలా ఇవ్వాలి, సో నీట్ పీజీ ర్యాంక్ కార్డ్ నుంచి స్టార్ట్ చేస్తే ఏమేమి డాక్యుమెంట్లు కావాలి, ఆ ఫీ ఏంటి, ఎక్కడ డీడీ తీయాలి ఏంటి అనేది క్లియర్గా ఉంటుంది. ఇండియాలో ఉన్న ఏ మెడికల్ కాలేజ్ కన్నా అవనివ్వండి మీకు డీటెయిల్స్ అనేవి ఉంటాయి. సో నాకు డీటెయిల్స్ కనిపించట్లేదు అంటే మీకు అలాట్మెంట్లో నోడల్ ఆఫీసర్ నెంబర్ ఉంటుంది. ఓకేనా? కాలేజ్కి సంబంధించిన నోడల్ ఆఫీసర్ మొబైల్ నెంబర్ ఉంటుంది. సో ఆయన కాల్ చేసినా మీకు డీటెయిల్స్ అని చెప్తారు. ఇది నార్మల్గా మెడికల్ కాలేజ్లో సీట్ వస్తే. సో ఇప్పుడు డిఎన్బిలో సీట్ వస్తే ఎట్లా, డిఎన్బి డిప్లొమా కానీ డిఎన్బి డిగ్రీలో కానీ సీట్ వస్తే ఎట్లా అంటే మీరు ఎవరికైతే సీట్ వచ్చిందో అలాట్మెంట్ లెటర్ అనేది మీరు డౌన్లోడ్ చేసిన తర్వాత అక్కడ నోడల్ ఆఫీసర్తో పాటు ఫీ పేమెంట్ లింక్ ఉంటుంది మీకు. ఓకేనా? ఫీ పేమెంట్ లింక్ ఉంటుంది. ఆ ఫీ పేమెంట్ లింక్ మీద క్లిక్ చేసి మీ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి మీరు ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. 1,25,000 ప్లస్ ఉంటుంది. ఆ ఫీ అనేది మీరు పే చేయాలి. పే చేసిన తర్వాత అది మీకు కన్ఫర్మేషన్ వస్తుంది, మెసేజ్ వస్తుంది, మీ ఫీ అనేది కన్ఫర్మేషన్ అయినట్టు మెసేజ్ వస్తుంది. ఆ కన్ఫర్మేషన్ లెటర్తో పాటు మీ ఆల్ ఒరిజినల్ డాక్యుమెంట్స్, ఓకేనా, అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేవి మీరు తీసుకొని వెళ్ళి మీకు ఏ హాస్పిటల్లో సీట్ వచ్చింది, మీకు ఎక్కడ సీట్ వచ్చింది అక్కడికి వెళ్ళి 27th లోపు రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఓకేనా? ఇది సీట్ వచ్చి రిపోర్ట్ చేయాలనుకున్న వాళ్ళ పరిస్థితి. ఓకేనా? రిపోర్ట్ చేయాలనుకున్న వాళ్ళ సిచ్యువేషన్ ఇలానే ఫిజికల్ రిపోర్టింగ్ ఉంటుంది. ఆ బాండ్స్ అన్ని కూడా గుంటూరు మెడికల్ కాలేజ్ అయితే గుంటూరు, రంగారాయ్ అయితే రంగారాయ్, కర్నూలు అయితే కర్నూలు, గాంధీ అయితే గాంధీ, కాకతీయ అయితే కాకతీయ, ఉస్మానియా అయితే ఉస్మానియా, యశోద హాస్పిటల్ అయితే. సో ఏదైనా పర్లేదు, మీకు ఎక్కడ రానివ్వండి, అక్కడికి వెళ్ళాలంటే అలాట్మెంట్ లెటర్ డౌన్లోడ్ చేసుకొని ఈ 2 మెథడ్స్, డిప్లొమా డిగ్రీ డిఎన్బి అయితే ఒకలాగా, సో నార్మల్ డిగ్రీ డిప్లొమా అయితే ఒకలాగా మీరు ప్రాసెస్ అయితే కంప్లీట్ చేయాల్సి వస్తుంది. సో
సో నెక్స్ట్ పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్, సార్ నాకు సీట్ వచ్చింది కానీ నేను రిపోర్ట్ చేయొద్దు అనుకున్నాను. నేను చాలా మందికి చెప్పాను, సీట్ బ్లాక్ చేయొద్దు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎవడో చేస్తున్నాడని మనం చేయొద్దు. మనకు నచ్చని బ్రాంచ్ అనే ఆప్షన్ పెట్టొద్దు, మనకు నచ్చని కాలేజ్ అనే ఆప్షన్ పెట్టద్దు. ఎక్కడో జమ్మూ కాశ్మీర్లో పెట్టిరు ఏదో వస్తే చూద్దామని. సరే ఇప్పుడు అక్కడికి వెళ్ళాలా వద్దా అంటే, అక్కడికి వెళ్ళి జాయిన్ అవుతే స్టేట్లో మంచి సీట్ వస్తే మళ్ళీ కాశ్మీర్కి వెళ్ళి తెచ్చుకోవాల్సి వస్తుంది. సో అందుకే స్టార్టింగ్ నుంచి చెప్తున్నాం, వద్దు అనుకుంటే అసలు సీటే పెట్టొద్దు, ఆప్షనే పెట్టొద్దు, పెట్టి ఇబ్బంది పడద్దు. ఇప్పుడు ఏంటంటే పెట్టిన తర్వాత సార్ రిపోర్ట్ చేయాలన్నా వద్దా, చేయకపోతే ఏమవుతుంది, చేస్తే ఏమవుతుంది, ఎలా అయిపోతుంది సిచ్యువేషన్, అంటే ఇదొక ప్రాసెస్ అయిపోతుంది అనమాట. అట్లా ఎప్పుడు మిస్టేక్ చేయొద్దు. సో అయినా పర్లేదు చెప్తాను, సీట్ వచ్చింది, రిపోర్ట్ చేయకపోయినా ఏం కాదు, డైరెక్ట్ ఫ్రీ ఎగ్జిట్. ఓకేనా, రిపోర్ట్ చేయకపోయినా ఏం కాదు. సార్ ఇంకా నేను పార్టిసిపేట్ చేయను ఆల్ ఇండియా కోటాలో, నేను కట్టిన సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ వచ్చేస్తుంది. సార్ నేను సీట్ వచ్చింది, జాయిన్ కాలేదు కదా, జాయిన్ కాకపోయినా రౌండ్ 1కి ఫ్రీ ఎగ్జిట్ అనే ఆప్షన్ ఉంటుంది. మీరు రిపోర్ట్ చేయకపోయినా ఏం కాదనమాట. డైరెక్ట్ రౌండ్ 2కి వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టొచ్చు. ఆల్ ఇండియా కూడా డైరెక్ట్ రౌండ్ 2కి వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టొచ్చు. స్టేట్లో రౌండ్ 1 వెబ్ ఆప్షన్స్ పెట్టొచ్చు. ఓకేనా, స్టేట్లో రౌండ్ 2 కూడా పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టొచ్చు. ఇంకా మీరు ఇది జస్ట్ మీరు వదిలేసిన సీట్ అనమాట, కంప్లీట్ వదిలేసారు కాబట్టి. సో దీని గురించి మీరు ఎక్కువగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ వచ్చేస్తుంది, మీరు ఆల్ ఇండియా కూడా రౌండ్ 2 పార్టిసిపేట్ చేయొచ్చు. సో ఆ స్టేట్లో రౌండ్ 1 రౌండ్ 2 కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. ఓకేనా, సో అసలు సీట్ రాని వాళ్ళకు కూడా మళ్ళీ రౌండ్ 2లో ఫ్రెష్గా వెబ్ ఆప్షన్ అనేది పెట్టాల్సి వస్తుంది. ఇంకొక కేటగిరీ, సార్ నాకు సీట్ వచ్చింది, రిపోర్ట్ చేశాను. ఓకేనా, ఇప్పుడు రిపోర్ట్ చేశాను, ఇప్పుడు నేను స్టేట్ 1లో పార్టిసిపేట్ చేయొచ్చు. సార్ మరి నాకు స్టేట్ రౌండ్ 1లో సీట్ వస్తే నా పరిస్థితి ఏంటంటే, ఇక్కడ ఆల్ ఇండియా కూడా రౌండ్ 1 రిపోర్టింగ్ సీట్ ఉంటుంది కదా, దీనికి మీకు బిఫోర్ రౌండ్ 2 స్టార్ట్ అయ్యే ముందు, మనకు 27th 29th అయిపోతుంది కదా, బిఫోర్ 3rd December, బిఫోర్ రౌండ్ 3 ముందు రెసిగ్నేషన్ టైం ఇస్తాడు. ఓకేనా, రిజైన్ టైం ఇస్తాడు. ఈ లోపు మీకు ఆంధ్రప్రదేశ్లో రౌండ్ 1 అనేది కంప్లీట్ అవుతుంది. సో తెలంగాణకు సంబంధించిన రౌండ్ 1 సంబంధించి ఇంకా అప్డేట్స్ ఏం లేవు, అది కోర్టు కేసులో ఉంది. 25th తర్వాత అయితే మనకు తెలుస్తుంది. సో ఒకవేళ తెలంగాణకు సంబంధించి జరిగినా కూడా సో మీకు రౌండ్ 1 మిస్ అయినా రౌండ్ 2లో కూడా రిజైన్ చేయొచ్చు. సో ఇలాంటి ఫెసిలిటీస్ అనేవి మీకు ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో కాబట్టి మీరు రౌండ్ 1 విషయంలో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో రౌండ్ 1 ఆల్ ఇండియా కోటా జాయిన్ అయినా కూడా స్టేట్లో రౌండ్ 1కి అక్కడ రిజైన్ చేసి ఇక్కడికి వచ్చి రిపోర్ట్ చేయడానికి అయితే అవకాశం అనేది ఉంటుంది. ఇది ఆల్ ఇండియా కోటాకు సంబంధించిన రౌండ్ 1 కంప్లీట్ రిపోర్టింగ్ ప్రాసెస్, కాలేజ్ వైజ్ రిపోర్టింగ్ ప్రాసెస్. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు అర్థమైతే ఛానల్ మీకు యూజ్ అవుతుందా లేదా ఒక చిన్న కామెంట్ చేసే ప్రయత్నం చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.